ఖతార్ పాలకులు తనకు అపురూప కానుకగా ఇచ్చిన బోయింగ్ 747 జంబో జెట్ విమానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ఆవిష్కరించారు. జాయింట్ బేస్ ఆండ్రూస్లో అత్యంత వైభవంగా జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ఇకపై కొంతకాలం పాటు తన అధికారిక ప్రయాణాలకు ఈ విమానాన్ని వినియోగించనున్నట్లు ప్రకటించారు. ఈ సరికొత్త విమానాన్ని ఆయన ఎగిరే వైట్ హౌస్గా అభివర్ణిస్తూ ఇది ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన, శక్తివంతమైన విమానమని కొనియాడారు. జూలై 4న ఘనంగా జరగనున్న అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించే వైమానిక ప్రదర్శనలు ఈ జెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని ట్రంప్ వెల్లడించారు. అమెరికా వైమానిక దళం తమ కోసం ప్రత్యేకంగా ఆర్డర్ చేసిన 2 కొత్త బోయింగ్ 747 విమానాలు ప్రభుత్వానికి అందే వరకు ఖతార్ నుంచి దౌత్యపరమైన కానుకగా వచ్చిన ఈ అధునాతన విమానమే అమెరికా అధ్యక్షుడి అధికారిక ఎయిర్ ఫోర్స్ 1 హోదాలో సేవలందిస్తుందని వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. గతంలో జార్జ్ బుష్ కాలం నుండి సేవలందిస్తున్న పాత 747-200B ఎయిర్ ఫోర్స్ 1 విమానంతో పోలిస్తే ఖతార్ ఇచ్చిన ఈ సరికొత్త 747 జంబో జెట్ అన్ని రంగాలలోనూ అత్యంత అత్యుత్తమమైనదిగా నిలుస్తోంది. సాంకేతికంగా ఇది ప్రస్తుత ఎయిర్ ఫోర్స్ 1 కంటే ఎంతో వేగంగా దూసుకుపోగలదని, ఇంధన సామర్థ్యం పరంగా ఏకధాటిగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించే అద్భుతమైన రేంజ్ దీని సొంతమని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ విమానం లోపలి భాగం పూర్తిగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇంటీరియర్ డిజైన్తో అత్యున్నత నాణ్యత కలిగిన ఇంజన్లతో రూపొందింది. విమానం లోపల అత్యంత విలాసవంతమైన ప్రీమియం లెదర్ సీట్లు, గోల్డ్ షేడ్స్తో కూడిన వాల్స్ లగ్జరీని తలపిస్తున్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కేవలం విలాసవంతమైన ప్రయాణానికే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో గాల్లో నుంచే అమెరికా పాలనా వ్యవహారాలను, సైనిక కదలికలను పర్యవేక్షించేలా దీని కమాండ్ కంట్రోల్ రూమ్ను సరికొత్త డిజిటల్ నెట్వర్క్తో ఆధునీకరించడం దీని ప్రత్యేకత. మిగిలిన సాధారణ వీఐపీ విమానాలతో పోలిస్తే ఈ జంబో జెట్ దౌత్యపరంగా, రక్షణ పరంగా సరికొత్త ప్రమాణాలను నెలకొల్పటం వల్లే ప్రపంచంలో బెస్ట్ విమానంగా గుర్తింపు పొందింది. శత్రు దేశాల రాడార్ల కన్నుకప్పే అధునాతన యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, ఈఎంపీ రక్షణ కవచం, గాల్లోనే ఇంధనాన్ని నింపుకునే ప్రత్యేక సదుపాయాలు ఈ విమానంలో ఉంది. పాత విమానం సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ ప్రస్తుత కాలానికి అనుగుణంగా సాంకేతిక అప్గ్రేడ్స్ లేకపోవడంతో దాని ప్రస్థానానికి ముగింపు పలికారు. ఖతార్, అమెరికా దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక మైత్రికి, బలమైన అంతర్జాతీయ సంబంధాలకు ఈ విమానం ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుందని దౌత్యవేత్తలు భావిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాధినేత ప్రయాణించే ఈ ఎగిరే వైట్ హౌస్ శత్రువులకు సింహ స్వప్నంగా, అమెరికా అగ్రరాజ్య వైభవానికి సరికొత్త ప్రతీకగా ఆకాశంలో విహరించనుంది.